సార్ ఒకసారి లోకేష్ గురించి మాట్లాడండి. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా. అవును. అవును సార్. ఆయన లోకేష్ పుట్టినరోజు అంటే బాబుకి నార్మల్‌గా ఎవరైతే ట్రోల్స్ నుంచి అదే ఆయన వ్యక్తిత్వ హననం నాయుడు గారి చేశారో అబ్బాయి నాయకుడయ్యాడండి. ఆ! నాయుడు గారి అబ్బాయి నాయకుడయ్యాడు. అంతే. చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి నేను దగ్గరుండి నిస్సందేహంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మార్కులేస్తాను. అవునా? థాంక్స్ చెప్పాలంటారా? నిస్సందేహంగా వాళ్ళు నిస్సందేహంగా చెప్పాలి. ఆ! ఆయన గురించి పట్టించుకోకుండా, ఆయన విమర్శించకుండా కనుక ఉన్నట్టయితే, అసలు ఆయన ఎక్కడ మాన ఉండదు. ఆయన ఉండేసి, ఆ! చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా ఉండేసేసి, హ్మ్. తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరిలో ఆ నాయకులు పెద్దలుగా నాయకులు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళే మేము పార్టీకి అది ఇది అని చెప్పి విర్రవీగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్టీని ఇంకా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళందరూ కూడా ఆయన దూరంగా పెట్టేవాళ్ళు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, యువతకి అతను మార్గదర్శకుడిగా, భావితరానికి ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే మంచి నాయకుడిగా హ్మ్. అతను అలా తయారు చేసుకోవడానికి ఆహార్యంలోను, ఆలోచనలోను, వాక్చాతుర్యంలోను, వాగ్దాటిలోను హ్మ్. తను మలుచుకున్న విధానం చూసుకుంటా ఉంటే మీ పుణ్యమే. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు చెప్పుకోలేంది ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి పనులు సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రతి గ్రామంలో అవును. పాదయాత్రలో మొదలుపెట్టి, సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని చెప్పి నీ మీద దండయాత్ర చేసి విజయం సాధించిన వ్యక్తి లోకేష్ బాబు. అవును. అలాంటి వజ్రాన్ని నువ్వు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని కూడా నేను భావిస్తున్నాను. భావిస్తాడు. పాదయాత్ర చేసేటప్పుడు అసలు జనాలకి అంత ఎవరికి దీని మీద చేస్తారా? లేదా? అంటే ఇన్ని వేల కిలోమీటర్లు నడవాలి అంటే చేయగలుగుతాడా? లేదా? కానీ ఒక్కొక్క జిల్లా నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి రాటుదేలినాడు. అంటే ఎలా ఎలా చూడొచ్చు? ప్రజాస్పందన చూసినా గాని, యూత్‌లో గాని వీళ్ళు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాలంటీర్‌ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. లేకపోతే చాలా చేశారు. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు అందరికంటే ముందు గుర్తించింది వీళ్ళండి. హ్మ్. ఇంకోటి మీరు ఎటు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెబుతున్నాను. ఓకే. 2008లోనే నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చాడు హ్మ్. యెస్. లోకేష్ బాబు. అవునండి. అవును. ఆ రోజు వాళ్ళు 2009లో అధికారం రాకపోవడం వల్ల అది మరుగున పడిపోతే, బటన్ కానీ ఆ! మరుగున పడిపోతే ఆ! దాన్ని గుర్తించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు హ్మ్. దేశవ్యాప్తంగా అమలు చేశాడు ఓకే. ఈ పథకాన్ని తీసుకుని వెళ్ళి. హ్మ్. అర్థమైందండి. ఆ తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు భారతదేశంలో ఎవరికి లేని విధంగా కార్యకర్తలకి బీమా పథకం ప్రవేశపెట్టింది లోకేష్ బాబు. ఓకే. ఇట్లాంటి చాలా సంస్కరణలు తీసుకొచ్చుకున్నాడు. హ్మ్. పార్టీలో తీసుకొచ్చేసాడు. ఆయన ఆలోచనలో విధానం ఉన్నాయి. ఓకే. ఈ రోజు నిన్నటిదాకా అందుకే వీళ్ళు ముందుగానే అతను గుర్తించేసి, మనకు ప్రమాదకారాన్ని గుర్తించేసి అతను వ్యక్తిత్వ హననం చేసేస్తే, హ్మ్. దూరం అయిపోతే, పార్టీ నాయకులు కూడా దూరంగా పెడితే మనకు ఎదురున్నదని చెప్పి భావించారు. హ్మ్. నిజంగా కూడా పార్టీలో పెద్ద తలకాయలు అందరూ కూడా అతను దూరంగా పెట్టిన మాట వాస్తవం. ఓకే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. హ్మ్. ఈ రోజు దినదిన ప్రవర్ధమానుడై, ప్రచండ భానుడై ఈ రోజు వెలుగుతున్నాడు కాబట్టి లోకేష్ బాబు ఆ ధాటికి, ఆయన ప్రకాశానికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఓకే. మీరన్నట్టు చిత్తూరు జిల్లా ఆయన హక్కును చేర్చుకుంది. ఎందుకంటే సొంత జిల్లా కాబట్టి అవును. మొదలుపెట్టినప్పుడు. తిరుపతిలో పెట్టినటువంటి యువకులతో పెట్టిన సమావేశంలో అవును. ప్రజలందరూ కూడా లోకేష్ బాబు మనం అనుకున్న లోకేష్ బాబు కాదు అనే అభిప్రాయం హ్మ్. ప్రజలకు క్షుణ్ణంగా వచ్చేసింది. అక్కడి నుంచి మొదలుపెట్టి పరిశ్రమల గురించి, జరిగిన అభివృద్ధి గురించి, జరుగుతున్న విషయాల గురించి అన్ని కులాలతోటి, అన్ని మతాలతోటి, అన్ని ప్రాంతవాసులతోటి, అన్ని సంఘాలతోటి అతను మమేకమైన విధానం, హ్మ్. వాళ్ళు అడిగిన దానికి అతను చెప్పిన సమాధానం, పుస్తకాలు చూడకుండా, పేపర్ చదవకుండా ఓకే. అతను చెప్పిన విధానం చూసిన తర్వాత అప్పుడు నిజమే కదా, లోకేష్ బాబు గారి గురించి వీళ్ళు చేసిన ప్రచారాలని అసత్యాలు, ఓకే. మనని మోసం చేసింది ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పింది ఈయనే, హ్మ్. కాబట్టి మనం మోసం చేశాడు, ఓకే. వీళ్ళు చేసిన నిజంగా ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి కదా అని గుర్తించేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి యువలోకం దూరం అవడానికి ప్రధాన కారకుడు లోకేష్ బాబు. అందుట్లో ఎలాంటి సందేహం ఎలాంటి కూడా లేదు. సందేహం లేదు. అదే కూడా పాదయాత్రలో అతను ఏం చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర ముఖ్యమంత్రి గారి కోసం, ఓకే. చంద్రబాబు నాయుడు గారు చేసిన పాదయాత్ర తను ముఖ్యమంత్రి కావాలని కోసం, అవును. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా తను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలని కోసం. కానీ లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు పార్టీ కోసం, తన తండ్రి ముఖ్యమంత్రి చేయడం కోసం. అవును. ఇక్కడ వ్యత్యాసం కూడా ఉంది కదా, అవును. తన కోసం ఆయన చేసుకోలేదు. చేసుకోలేదు. కాకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి దిక్కు ముక్కు ఎవరు అంటే లోకేష్ బాబు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు అని చెప్పని నిరూపించుకునే అవకాశాన్ని కలగజేశారు వీళ్ళు. వైఎస్ఆర్‌సీపీ డెఫినెట్‌లీ వాళ్ళకి థాంక్స్ చెప్పాలని. అదే నేను చెప్పాను కదా నిస్సందేహంగా. ఓకే. ఓకే. చూద్దాం సార్. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మొత్తం టీమ్స్ అన్నీ అంటే ఏ టీమ్‌లో ఎవరు, ఏ టీమ్‌లో ఉన్నది జస్ట్ టీమ్ సెట్టింగ్ జరుగుతుంది. దాని తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుద్ది. చూద్దాం ఏం జరుగుతుందో.